ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారనుకుంటున్నాను. నాకు మైసూర్ బజ్జీ అంటే చాలా ఇష్టమనమాట. సో, నేను చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు అడిగినా మా అమ్మ ఇన్‌స్టాంట్‌గా భలే వేసేసేది. సో, నాకు వంట రానంత సేపు డౌటొచ్చేది కాదు. వంటొచ్చిన తర్వాత ఈ డౌటయితే అడిగాను. పిండి నానకపోతే బజ్జీలు పేలుతాయి కదమ్మా అని. సో, నేను చేసే ప్రాసెస్‌లో పేలవని చెప్పి చూపిచ్చింది. మీకు కూడా యూజ్ అవుతదని అయితే చూపిస్తున్నాను ఈ వీడియోని. 2 కప్పులు మైదాకి 1 కప్పు పెరుగు వేసుకుంది. వాటర్ ఏమి యాడ్ చేయలేదు. తగినంత ఉప్పు వేసుకొని బాగా కలిపి అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, తురిమిన కరివేపాకు, అల్లం ముక్కలు వేసి బాగా కలుపుకుంది. కొంచెం పిండి గట్టిగా ఉండాలంటండి. వాటర్ కూడా ఏమి యాడ్ చేయకూడదంట. జస్ట్ పెరుగుతోనే అనమాట. ఇలా ఆయిల్ వేడైన తర్వాత ఇలా డీప్ ఫ్రై చేసేసుకోవడమే. గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్‌లోకి అయితే సర్వ్ చేసుకొని అల్లం చట్నీతో అయితే తింటే అబ్బా! భలే ఉందనమాట. ఇలా ప్రెస్ చేస్తుంటే దూదుల్లా ఉన్నాయన్నమాట. చాలా అనిపిచ్చాయి. మీకెలా అనిపిచ్చిందో ఈ రెసిపీని తప్పకుండా కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.